రుద్రవరం 5వ భాగం. హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 5 చూడడానికంటే ముందు మన ఛానల్లో ఉన్న ముందు భాగాలను చూడండి, కథ బాగా అర్థమవుతుంది. కథలోకి వెళ్దాం. అప్పుడు త్రిగద, దేవా, ఆ 6వ భాగం గుండ్లకోటలోనే ఉంది, దాన్ని నువ్వు నా దగ్గరికి తీసుకురా అన్నాడు. దేవా, గుండ్లకోటలో ఎక్కడ అన్నాడు. త్రిగద, మీ నాన్న అంతమైన అదే స్థలంలో వెళ్ళు, తవ్వు ఆ స్థలాన్ని, తవ్వి దాన్ని నా దగ్గరకు తీసుకొనిరా అన్నాడు. దేవ గుండ్లకోటకు బయలుదేరాడు. గుండ్లకోటలో త్రిగద చెప్పిన ప్రదేశానికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. ఆ ప్రదేశమంతా చెట్లతో నిండిపోయి మొండి గోడలతో అత్యంత భయంకరంగా ఉంది. దేవ తవ్వేటప్పుడు ఖంగుమంటూ శబ్దం చుట్టూ వినిపిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలు అతని వైపు మరుగుతూ వెళ్ళాయి. అతను చూసిన ఒక్క చూపికి అవి అలాగే నిలిచి ఒక ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాయి. ఇంతసేపు తవ్విన తరువాత దేవ గుణపానికి ఏదో తగిలి దూరంగా ఎగిరిపోయింది. దేవ తన చేత్తో ఆ మట్టిని ప్రక్కకు జరిపాడు. ఆ 6వ భాగం కనిపించింది. దేవ దాన్ని ముట్టుకోగానే షాక్ కొట్టినట్టయి వెనక్కి జరిగాడు. వెంటనే తన వద్దనున్న కత్తి తీసుకుని చేతిని కోసి రక్తం దాని మీద పడేలా చేశాడు. అది మెల్లగా పైకి లేచి దేవ చేతిలోకి వచ్చి పడింది. దేవ సంతోషంగా తమ గురువు దగ్గరకు వెళ్ళాడు. త్రిగద ఆ 6వ భాగాన్ని చూసి, దేవా, ఇక నువ్వు మొదలు పెట్టు అని అన్నాడు. దేవ ఆ 6వ భాగాన్ని తీసుకొని రుద్రవరం చేరుకున్నాడు. రుద్రవరంలో అప్పటికే ఉత్సవం మొదలైంది. ఆ ఉత్సవం పూర్తయిందా? దేవ నెక్స్ట్ ఏం చేశాడు? తరువాతి భాగంలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.